సో హాయ్ ఆస్పిరెంట్స్. మనం యూజీసీ నెట్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ సెషన్స్ చెప్పుకుంటున్నాం కదా! సో అందులో భాగంగా ఈరోజు మనం ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ సెషన్ 2 అనేది డిస్కస్ చేద్దాం. సో ఈరోజు సెషన్‌లో మనము ఏబీపీఎస్సీ 2018లో కండక్ట్ చేసిన డీఎల్ ఎగ్జామినేషన్‌లో ఓకేనా, డిగ్రీ లెక్చరర్ ఎగ్జామినేషన్‌లో మనకి ఏ ప్యాటర్న్ ఆఫ్ బిట్స్ వస్తున్నాయి అని చెప్పి ఇప్పటివరకు మనం ఎంత సిలబస్ అయితే చెప్పుకున్నామో ఆ సిలబస్‌కి సంబంధించిన క్వెషన్స్‌ని మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ క్వెషన్ చూడండి. A company manufacturing gym equipment has seen a steady increase in the demand of its products over the past decade. ఓకేనా? సో చూడండి, ఒక కంపెనీ ఉందంట. ఆ కంపెనీ పాస్ట్ డికేడ్‌తో కంపేర్ చేస్తే యాక్చువల్‌గా ఆ కంపెనీ అనేది జిమ్ ప్రొడక్ట్స్‌ని తయారు చేస్తుందన్నమాట. సో జిమ్ ఎక్విప్‌మెంట్‌ని తయారు చేస్తుంది. ఓకేనా? సో జిమ్ ఎక్విప్‌మెంట్‌ని తయారు చేసే కంపెనీ పాస్ట్ ఇయర్‌తో కంపేర్ చేస్తే ఓకేనా? సో పాస్ట్ ఇయర్‌తో కంపేర్ చేస్తే ప్రెజెంట్ పాస్ట్ డికేడ్‌తో కంపేర్ చేస్తే ప్రెజెంట్ డికేడ్‌లో ఇంక్రీజ్ అనేది అయ్యిందనమాట. ఎందుకు ఇంక్రీజ్ అయింది? డ్యూ టు ఇన్ డ్యూ టు ఇంక్రీజ్ జిమ్ ఎన్రోల్‌మెంట్ ఇన్ మెట్రో సిటీస్ యాస్ వెల్ యాస్ టైర్ 2 సిటీస్. ఓకేనా? సో ఎవరైతే మెట్రో సిటీస్ అదేవిధంగా టైర్ 2 సిటీస్‌లో ఉన్నారో మెట్రో, టైర్ 2 సిటీస్‌లో ఉండే పీపుల్ జిమ్‌లో ఎన్రోల్ అయ్యడం పెరిగిందనమాట. ఓకేనా? దిస్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మ్యాక్రో ఎన్విరాన్మెంట్ ఆఫ్ బిజినెస్. ఓకేనా? సో ఇది ఏ టైప్ ఆఫ్ మ్యాక్రో ఎన్విరాన్మెంట్ అని అడుగుతున్నారనమాట. ఓకేనా? సో చూడండి, మ్యాక్రో ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి? బియాండ్ ద స్కోప్ ఆఫ్ బిజినెస్. ఓకేనా? సో ఇక్కడ చూడండి, టెక్నాలజికల్ ఫ్యాక్టర్. ఓకేనా? జనరల్‌గా చూడండి, ఒక పర్టిక్యులర్ ఏరియాలో ఒక ఒక పర్టిక్యులర్ ప్రోడక్ట్ ఈ డిమాండ్ పెరుగుతుంది అంటే ఎందుకు పెరుగుతుంది? టెక్నాలజీ చేంజ్ అవ్వడం వల్ల ఏమన్నా పెరుగుతుందా? కాదు కదా! మేబీ పొలిటికల్ ఫ్యాక్టర్స్ అవ్వచ్చు. ఓకేనా? అదేవిధంగా సోషియో కల్చరల్ అండ్ డెమోగ్రాఫిక్ ఫ్యాక్టర్స్ అవ్వచ్చు. కానీ ఇక్కడ పొలిటికల్ అండ్ సోషియో కల్చరల్ డెమోగ్రాఫిక్ ఫ్యాక్టర్స్‌లో ఏది మోస్ట్ యాక్యురేట్ అయ్యుంటుంది అంటే ఆ మెట్రో సిటీస్ అదేవిధంగా టైర్ 2 సిటీస్‌లో ఉండే పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా హెల్త్ అబ్సెషన్ మీద ఎక్కువ వాళ్ళు కాన్సంట్రేషన్ చేస్తూ ఉండొచ్చనమాట. హెల్త్ కేర్ మీద వాళ్ళు ఎక్కువగా కాన్సంట్రేషన్ చేస్తూ ఉండొచ్చు. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ పొలిటికల్ ఇన్‌ఫ్లూయెన్స్ కంటే కూడా సోషియో కల్చరల్ ఇన్‌ఫ్లూయెన్స్ అనేది ఎక్కువగా ఉందన్నమాట. సో ఇక్కడ ఆ కంపెనీ ఏ కంపెనీ అయితే జిమ్ ఎక్విప్‌మెంట్‌ని తయారు చేస్తూ ఉందో దానికి ఎందుకు డిమాండ్ అనేది పెరిగిందంటే మనం సింపుల్‌గా ఏం చెప్పొచ్చు? ఆ ఏరియాలో సోషియో కల్చర్ అండ్ డెమోగ్రఫీ ఫ్యాక్టర్స్ వల్ల, సో ఈ మ్యాక్రో ఎన్విరాన్మెంట్ ఫ్యాక్టర్ వల్ల డిమాండ్ అనేది పెరిగిందనైతే మనం చెప్పొచ్చనమాట. ఓకేనా? సో నెక్స్ట్ క్వెషన్ చూడండి. మేనేజరియల్ ఎకనామిక్స్ యాస్ ఎ డిసిప్లిన్ కంబైన్స్ ఎకనామిక్ థియరీ విత్, సో ఇక్కడ క్లియర్‌గా ఇచ్చేసాడు. మేనేజీరియల్ ఎకనామిక్స్ అన్నాడు. సో వాట్ ఈస్ మేనేజరియల్ ఎకనామిక్స్? ఓకేనా? సో మేనేజీరియల్ ప్రాక్టీస్‌కి యూజ్ అయ్యేదే మేనేజీరియల్ ఎకనామిక్స్ అనమాట. ఓకేనా? అట్లా కాకుండా బిజినెస్ పర్పస్ కోసం యూజ్ అయ్యేది అనుకోండి, అదేమవుతుంది? బిజినెస్ ఎకనామిక్స్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ ఏ పర్పస్ కోసం తీసుకుంటున్నారు మీరు? మేనేజరియల్ ఎకనామిక్స్ అని క్లియర్‌గా ఇచ్చేసారు అంటే అది ఏ పర్పస్ కోసము? మేనేజీరియల్ ప్రాక్టీస్ కోసం అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ చూడండి. ఏ డిక్లైన్ ఇన్ ప్రైస్ ఆఫ్ ఎ ప్రొడక్ట్ బై 5% లీడ్స్ టు అన్ ఇంక్రీజ్ ఇన్ క్వాంటిటీ డిమాండెడ్ బై 20%. ఓకేనా? సో ప్రైస్ ఏమో 5% తగ్గిందంట. ప్రైస్ ఏమో 5% తగ్గిందట. డిమాండ్ ఏమో 20% పెరిగిందట. ప్రైస్ 5% తగ్గింది. డిమాండ్ ఏమో 20% పెరిగింది. ఓకేనా? ఏం కనుక్కోమంటున్నారు? ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ కనుక్కోమంటున్నారు. ఇక్కడ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ కనుక్కోమంటే మీకు ఏమేం కాంపోనెంట్స్ ఇచ్చాడు? ప్రైస్ కాంపోనెంట్ ఇచ్చాడు. అదేవిధంగా డిమాండ్ కాంపోనెంట్ ఇచ్చాడు. ఓకేనా? సో ప్రైస్, డిమాండ్, ఎలాస్టిసిటీ ఫైండ్ ఔట్ చేయమంటే ఫార్ములా ఏంటి? పర్సెంటేజ్ చేంజ్ ఇన్ డిమాండ్ డివైడెడ్ బై పర్సెంటేజ్ చేంజ్ ఇన్ ప్రైస్. ఓకేనా? డిమాండ్ ఎంత పర్సెంట్ చేంజ్ అయిందంట? 20%. ప్రైస్ ఎంత పర్సెంట్ చేంజ్ అయింది? 5%. సో ఆన్సర్ ఎంత? 4. ఓకేనా? నెక్స్ట్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ఇన్‌కరెక్ట్ విత్ రెస్పెక్ట్ టు గిఫెన్ గూడ్స్. ఓకేనా? ఏమన్నాడు? క్లియర్‌గా ఇన్‌కరెక్ట్ స్టేట్మెంట్‌ని మార్క్ చేయమంటున్నాడు. ఓకేనా? సో రాంగ్ స్టేట్మెంట్‌ని మార్క్ చేయమంటున్నాడు. ఓకేనా? సో రాంగ్ స్టేట్మెంట్‌ని మార్క్ చేయమన్నాడు అంటే 3 స్టేట్మెంట్స్ కరెక్ట్ అయ్యి ఉంటాయి. ఓకేనా? సో అందులో ఫస్ట్ ఆప్షన్ చూడండి. ఆల్ ఇన్ఫీరియర్ గూడ్స్ కెన్ బి టర్మ్డ్ యాస్ గిఫెన్ గూడ్స్. ఇన్ఫీరియర్ గూడ్స్ అన్నిటిని కూడా గిఫెన్ గూడ్స్ అంటారా? కాదు కదా! సో యాక్చువల్‌గా గిఫెన్ పారాడాక్స్ అనేది ఏమొచ్చిద్ది అంటే ఒకసారి చెప్తున్నాను చూడండి. మనకి గిఫెన్ పారాడాక్స్ అనేది గిఫెన్ గూడ్స్ అనేవి లా ఆఫ్ డిమాండ్‌కి క్రిటిసిజం అన్నమాట. లా ఆఫ్ డిమాండ్‌ని ఫాలో అవ్వదు.
ఓకేనా. సో లా ఆఫ్ డిమాండ్ని ఫాలో అవ్వదు అనమాట గిఫెన్ గూడ్స్. అంటే ప్రైస్కి డిమాండ్కి డైరెక్ట్ రిలేషన్షిప్ ఉంటుంది అని చెప్పింది అనమాట. ప్రైస్కి డిమాండ్కి ఏ రిలేషన్షిప్ ఉంది, డైరెక్ట్ రిలేషన్షిప్ ఉంది అని చెప్పింది అనమాట. ఓకేనా. సో సమ్ ఆఫ్ ద గూడ్స్ ఆఫ్ గిఫెన్ గూడ్స్ ఆర్ ఇన్ఫీరియర్. ఓకేనా. సో గిఫెన్ గూడ్స్ అనేవి అందులో కొన్ని ఇన్ఫీరియర్ అయి ఉండొచ్చు. అదేవిధంగా గిఫెన్ గూడ్స్కి సబ్స్టిట్యూట్స్ ఉండవు. ఓకేనా. అంతేగాని అన్ని ఇన్ఫీరియర్ గూడ్స్ని మీరు గిఫెన్ గూడ్స్ అనొచ్చా, అనకూడదు. ఓకేనా. సో ఆప్షన్ ఏ చూడండి, ఆల్ ఇన్ఫీరియర్ గూడ్స్ కెన్ బి టర్మ్డ్ యాజ్ గిఫెన్ గూడ్స్. ఇది కరెక్టా, రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్, ప్రైస్ అండ్ డిమాండ్ ఆర్ డైరెక్ట్లీ అసోసియేటెడ్ విత్ గిఫెన్ గూడ్స్. ఇప్పుడే చెప్పుకున్నా. అవును, ఎందుకు, లా ఆఫ్ డిమాండ్ కి గిఫెన్ గూడ్స్ ఆర్ గిఫెన్ పారాడాక్స్ అనేది కాంట్రాక్ట్. ఓకేనా. సో అపోజ్ చేస్తుంది అనమాట. లా ఆఫ్ డిమాండ్ లో ఏం చెప్తుంది, ప్రైస్ కి డిమాండ్ కి ఇన్వర్స్ రిలేషన్షిప్ ఉంటుందని చెప్తుంది. కానీ గిఫెన్ ఏం చెప్తున్నాడు, ప్రైస్ కి డిమాండ్ కి డైరెక్ట్ రిలేషన్షిప్ ఉంటుంది అని చెప్తున్నాడు అనమాట. కాబట్టి ఆప్షన్ బి అయితే కరెక్టే. ఆప్షన్ సి చూడండి, గిఫెన్ గూడ్స్ ఆర్ జనరల్లీ ఇన్ఫీరియర్. సో గిఫెన్ గూడ్స్ అనేది సాధారణంగా ఏమవుతాయి, ఇన్ఫీరియర్ గూడ్స్ అవుతాయి. ఓకేనా, జనరల్ గా. అంతేగాని ఇన్ఫీరియర్ గూడ్స్ అన్నిటిని గిఫెన్ గూడ్స్ అనం. ఓకేనా. బట్ గిఫెన్ గూడ్స్ లో ఉండే ఐటమ్స్ అన్ని కూడా జనరల్ గా ఇన్ఫీరియర్ గూడ్స్ ఉంటాయి. అండ్ ఫైనల్ గా గిఫెన్ గూడ్స్ హ్యావ్ నో క్లోజ్ సబ్స్టిట్యూట్స్. సో జనరల్ గా గిఫెన్ గూడ్స్ కి సబ్స్టిట్యూట్ గూడ్స్ అయితే ఉండవు. గిఫెన్ గూడ్స్ కి ప్రత్యామ్నాయాలు ఉండవు. ఓకేనా. సో జనరల్ గా గిఫెన్ గూడ్స్ అంటే ఏమొస్తుంది మీకు, బ్రెడ్, మీట్, బ్రెడ్, మీట్. ఓకేనా. ఇక్కడ చూడండి, మీట్ ప్రైస్ పెరిగితే పీపుల్ ఏం చేస్తారు, బ్రెడ్ మీద కన్జంప్షన్ ని పెంచుకుంటారు. అంతేగాని ఇక్కడ బ్రెడ్ కి మీట్ కి సబ్స్టిట్యూట్స్ కి వెళ్తారా, వెళ్ళరు కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్రాస్ వెలాసిటీ ఆఫ్ డిమాండ్ ఈస్ పాజిటివ్ ఇన్ కేస్ ఆఫ్ గూడ్స్ విచ్ ఆర్ సబ్స్టిట్యూట్స్. ఓకేనా. సో సబ్స్టిట్యూట్స్ కి క్రాస్ ఎలాస్టిక్ డిమాండ్ పాజిటివ్ గా ఉంటుంది అనమాట. ఇది మనం డైరెక్ట్ పిట్టిగా కూడా వస్తుందని చెప్పుకోవాలి. నెక్స్ట్ చూడండి, అన్లెస్ స్పెసిఫికల్లీ ఐడెంటిఫైబుల్ క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ట్యాక్సెస్ ఆన్ ఇన్కమ్. ఓకేనా. సో క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ట్యాక్సెస్ ఆన్ ఇన్కమ్ అనేది ఏమవుతుంది. ఓకేనా, క్లియర్ గా చెప్పున్నాను, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ చెప్పినప్పుడు క్లియర్ గా చెప్పున్నాను. సో ట్యాక్సెస్ పెయిడ్ ఏ యాక్టివిటీ కిందకు వస్తుందని చెప్పాను, ఆపరేటింగ్ యాక్టివిటీ కిందకు వస్తుంది. ట్యాక్సెస్ పెయిడ్ అనేది ఆపరేటింగ్ యాక్టివిటీ కిందకి వస్తుందన్నమాట. ఓకేనా. సో ఇంకో పాయింట్ కూడా చెప్పాను, అన్లెస్ అదర్వైజ్ స్పెసిఫైడ్. మీకు ఏం క్వశ్చన్లో ఇవ్వకపోతే ఓపెనింగ్ ట్యాక్స్ని పెయిడ్గా, క్లోజింగ్ బ్యాలెన్స్ ట్యాక్స్ని ప్రపోజ్డ్గా తీసుకోండి అని చెప్పాను. సో వర్కింగ్ క్యాపిటల్ చేంజెస్ అయినాక మనం ఆపరేటింగ్ యాక్టివిటీస్ ఏం చేస్తాము, ట్యాక్సెస్ని డిడక్ట్ చేస్తాం అన్నమాట. సో ఆప్షన్ ఏ. నెక్స్ట్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ విత్ రెస్పెక్ట్ టు డైరెక్ట్ మెథడ్ ఆఫ్ కంప్యూటింగ్ క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్. ఓకేనా. సో ఆపరేటింగ్ యాక్టివిటీస్ని మీరు 2 వేస్లో కంప్యూట్ చేయొచ్చు అని చెప్పుకున్నాం కదా. ఏంటి ఆ వేస్, డైరెక్ట్ మెథడ్, అదేవిధంగా ఇండైరెక్ట్ మెథడ్. సో మీరు ఇండైరెక్ట్ మెథడ్లో ఏం చేస్తారు, P&L అకౌంట్ నుంచి బ్యాక్ వెళ్తారనమాట. సో డిఫరెన్స్ బిట్వీన్ P&L అకౌంట్ తీసుకొని, ఓకేనా, అక్కడి నుంచి మీరు ఏం చేస్తారు, బ్యాక్ వెళ్తారు. అంటే నాన్ క్యాష్ ఐటమ్స్ని, నాన్ ఆపరేటింగ్ ఐటమ్స్ని మీరు ఏం చేస్తారు, యాడ్ బ్యాక్ చేసుకుంటూ వెళ్తారు. అదే డైరెక్ట్ మెథడ్ వచ్చేటప్పటికి ఏం చేస్తారు, సింపుల్గా ఆపరేటింగ్ రెవెన్యూస్లో నుంచి ఆపరేటింగ్ క్యాష్ అవుట్ఫ్లోస్ తీసేస్తారు. ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఆప్షన్ ఏ చూడండి, నెట్ ప్రాఫిట్ ఆర్ నెట్ లాస్ యూజ్డ్ యాజ్ ద బేస్ టు అరైవ్ క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్. ఇది ఇండైరెక్ట్ మెథడ్లో చేస్తారు. మనల్ని ఏమడిగారు, డైరెక్ట్ మెథడ్ అడిగారు. సో ఆప్షన్ ఏ కాదు. ఆప్షన్ బి చూడండి, ఇట్ రిక్వైర్స్ అడ్జస్ట్మెంట్ ఫర్ నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్ అండ్ నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. సో ఇక్కడ మీరు ఎటువంటి అడ్జస్ట్మెంట్ చేయబడలేదు, మీకు గ్రాస్ ఫుల్ అమౌంట్ తెలిస్తే చాలు. సో ఆప్షన్ బి కూడా కాదు. ఆప్షన్ సి చూడండి, ఇట్ రిక్వైర్ వర్కింగ్ క్యాపిటల్ చేంజెస్. వర్కింగ్ క్యాపిటల్ అనేది మనం ఇక్కడ డైరెక్ట్ మెథడ్లో తీసుకోవాలి. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ చూడండి, ద డిఫరెన్స్ బిట్వీన్ క్యాష్ రిసీట్స్ ఫ్రమ్ ఆపరేటింగ్ రెవెన్యూస్ అండ్ క్యాష్ పేమెంట్స్ ఫర్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ రిప్రజెంట్స్ ద నెట్ క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. సో చూడండి, ఆపరేటింగ్ యాక్టివిటీస్ డైరెక్ట్ మెథడ్లో మీరు ఏం తీసుకుంటారో, ఆపరేటింగ్ రెవెన్యూస్ అండ్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ని నెట్ అమౌంట్స్ తీసుకుంటే మీకు డైరెక్ట్ మెథడ్లో క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ అయితే వచ్చేస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సేల్స్ మైనస్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు వేరియబుల్ కాస్ట్ ప్లస్
సో చూడండి, సేల్స్ మైనస్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు వేరియబుల్ కాస్ట్ ప్లస్, సో సింపుల్గా ఆన్సర్ దీనికి ఫిక్స్డ్ కాస్ట్కి సేల్స్లో నుంచి ప్రాఫిట్ తీసేశారు అనుకోండి, మీకు ఏమొస్తుంది, వేరియబుల్ కాస్ట్ ప్లస్ ఫిక్స్డ్ కాస్ట్ వస్తుంది. ఎలా వస్తుందో చూడండి ఒకసారి ఇన్కమ్ స్టేట్మెంట్ రాస్తున్నాను. ముందుగా సేల్స్లో నుంచి వేరియబుల్ కాస్ట్ లెస్ చేస్తే కాంట్రిబ్యూషన్లో నుంచి ఫిక్స్డ్ కాస్ట్ లెస్ చేశారనుకోండి, ఏమొస్తుంది, మీకు ప్రాఫిట్ వస్తుంది. ఇక్కడ ఏమన్నాడు, సేల్స్ మైనస్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు వేరియబుల్ కాస్ట్ ప్లస్ క్వశ్చన్ మార్క్. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సేల్స్ 10,000 ఉన్నాయి, వేరియబుల్ కాస్ట్ 1000 ఉంది, కాంట్రిబ్యూషన్ ఎంత అవుతుంది, 9,000 అవుతుంది, ఫిక్స్డ్ కాస్ట్ కూడా 1000, ప్రాఫిట్ ఎంత అవుతుంది, 8,000 అవుతుంది. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైపోతుంది. సేల్స్ మైనస్ ప్రాఫిట్ చూడండి, 10,000 మైనస్ ప్రాఫిట్ ఎంత, 8,000 ఈజ్ ఈక్వల్ టు వేరియబుల్ కాస్ట్ ప్లస్ ఏమవుతుంది, ఫిక్స్డ్ కాస్ట్ అవుతుంది. వేరియబుల్ కాస్ట్ ప్లస్ ఫిక్స్డ్ కాస్ట్ ఎంత, 1000. సో చూడండి, 2000 ఈజ్ ఈక్వల్ టు 2000. సో మీకు మార్జినల్ కాస్ట్ స్టేట్మెంట్ వస్తే ఈజీగా మీరు ఆన్సర్ చెప్పేసేయచ్చు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏబీసీ లిమిటెడ్ సోల్డ్ ఎ మెషినరీ ఆన్ విచ్ ద అక్యూములేటెడ్ డిప్రిషియేషన్ ఇస్ 44,000. సో ఏబీసీ లిమిటెడ్ ఏం చేస్తుందంటే ఒక మెషినరీని సేల్ చేస్తుంది, కానీ అక్యూములేటెడ్ డిప్రిషియేషన్ ఎంత అంట, 44,000 అంట. ద ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ బ్యాలెన్సెస్ ఆఫ్ ప్రొవిజన్ ఫర్ డిప్రిషియేషన్ అకౌంట్ ఆఫ్ 62,000 and 74,000 రెస్పెక్టివ్లీ. ఓకేనా. సో ప్రొవిజన్ ఫర్ డిప్రిషియేషన్ అకౌంట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత, 6,20,000, 7,40,000 ఉంది. వాట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ డిప్రిషియేషన్ ఛార్జ్. ఓకేనా. సో అమౌంట్ ఆఫ్ డిప్రిషియేషన్ ఎంత, ఈజీగా చూడండి, ఈజీ ప్రాబ్లం. సో ఇది అసెట్ అకౌంట్ అనుకుందాం. ఓకేనా. ఇది ప్రొవిజన్ ఫర్ డిప్రిషియేషన్ అకౌంట్. ఓకేనా. సో అసెట్కి జనరల్గా డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది. టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్, మీకు అమౌంట్ తెలియదు కదా, బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్. ప్రొవిజన్ ఫర్ డిప్రిషియేషన్ ఇస్ లైబిలిటీ ఇన్ నేచర్ కదా, కాబట్టి బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. ఎంత ఉంది ప్రొవిజన్ ఫర్ డిప్రిషియేషన్ అకౌంట్ ఓపెనింగ్ బ్యాలెన్స్, 6,20,000. క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది, టు బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్, 7,40,000. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, అక్యుములేటెడ్ డిప్రిషియేషన్ ఎంత ఇచ్చారు, 44,000 ఇచ్చారు. ఓకేనా. డిప్రిషియేషన్ వల్ల అసెట్ వాల్యూ ఏమవుతుంది, తగ్గుతుంది కదా. సో బై ప్రొవిజన్ ఫర్ డిప్రిషియేషన్ 44,000 అసెట్ అకౌంట్లో బై ప్రొవిజన్ ఫర్ డిప్రిషియేషన్ అని చెప్పి 44,000 వేశారు. వెంటనే ఈ 44,000 ఏం చేయాలి, డబుల్ ఎంట్రీ ఫిల్అప్ చేసుకోవాలి కదా, టు అసెట్ అకౌంట్ 44. ఇప్పుడు డిప్రిషియేషన్ మీరు ఏం చేయాలి, పిఎన్ఎల్ అకౌంట్కి డెబిట్ చేసుకోవాలి. సో ప్రొవిజన్ ఫర్ డిప్రిషియేషన్లో బ్యాలెన్సింగ్ ఫిగర్ చూడండి, బై పిఎన్ఎల్ అకౌంట్, ఇది యాక్చువల్ డిప్రిషియేషన్. సో చూడండి ఎంత అవుతుంది, 1,64,000. ఓకేనా. సో డిప్రిషియేషన్కి ఎంత ఛార్జ్ చేస్తారు మీరు, డిప్రిషియేషన్ ఛార్జ్డ్ 1,64,000. ఓకేనా. సో తర్వాత మనం డిప్రిషియేషన్కి సంబంధించి క్లియర్ కట్గా కూడా ఒక వీడియో అయితే చేస్తూ ఉన్నాను అనమాట. సో మీకు ఒక 2-3 డేస్లోనే డిప్రిషియేషన్కి సంబంధించిన వీడియో అనేది మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసుకుందాం. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. PQR Limited has total sales of 45 lakhs in a year with PV ratio of 35%. If fixed cost is 7 lakhs, then its margin of safety is. ఓకేనా. సో ఇది మార్జినల్ కాస్టింగ్కి సంబంధించిన క్వశ్చన్. ఏమడుగుతున్నారు, మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అడుగుతున్నారు. సో మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అంటే ఏంటి, డిఫరెన్స్ బిట్వీన్ యాక్చువల్ సేల్స్ అండ్ బ్రేక్ ఈవెన్ సేల్స్ కదా. సో మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అంటే యాక్చువల్ సేల్స్కి బ్రేక్ ఈవెన్ సేల్స్కి డిఫరెన్స్.
ఇక్కడ యాక్చువల్ సేల్స్ ఉన్నాయి. ఎంత ఉన్నాయి? 45 lakhs ఉన్నాయి. 45 lakhs ఉన్నాయి యాక్చువల్ సేల్స్. బ్రేక్ ఈవెన్ సేల్స్ చూడండి. బ్రేక్ ఈవెన్ సేల్స్ మీ దగ్గర లేదు. మీరు ఫైండ్ అవుట్ చేయాలి. కానీ ఇక్కడ చూడండి మీ దగ్గర ఫిక్స్డ్ కాస్ట్ ఉంది, పీవీ రేషియో ఉంది. ఫిక్స్డ్ కాస్ట్, పీవీ రేషియో ఉంటే బ్రేక్ ఈవెన్ సేల్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సో బ్రేక్ ఈవెన్ సేల్స్ ఈజ్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై పీవీ రేషియో. ఫిక్స్డ్ కాస్ట్ ఎంత? 7 lakhs డివైడెడ్ బై పీవీ రేషియో. 7 lakhs డివైడెడ్ బై 35%. ఓకేనా. సో 7 lakhs డివైడెడ్ బై 35% అంటే మనకి ఎంత వస్తుంది? 20 lakhs వస్తుంది. ఓకేనా. సో మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అంటే ఏంటి? డిఫరెన్స్ బిట్వీన్ యాక్చువల్ సేల్స్ అండ్ బ్రేక్ ఈవెన్ సేల్స్ కదా. సో 45 lakhs నుంచి 20 lakhs తీసేస్తే మీ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఎంత? 25 lakhs. ఓకేనా. సో సింపుల్గా మీరు ఇక్కడ ఫైండ్ అవుట్ చేసేయచ్చు. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అంటే ఏంటి? డిఫరెన్స్ బిట్వీన్ యాక్చువల్ సేల్స్ అండ్ బ్రేక్ ఈవెన్ సేల్స్. యాక్చువల్ సేల్స్ క్వశ్చన్లో ఇచ్చేసాడు, బ్రేక్ ఈవెన్ సేల్స్ని మీరు ఫైండ్ అవుట్ చేశారు. ఫార్ములా ఏంటి? బ్రేక్ ఈవెన్ సేల్స్కి ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై పీవీ రేషియో. బ్రేక్ ఈవెన్ ఇన్ యూనిట్స్ అడిగాడు అనుకోండి, ఫార్ములా ఏమవుతుంది? ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ అవుతుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ బి క్లాసిఫైడ్ అండర్ క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్. ఓకేనా. ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ ఫర్ పిక్యూఆర్ సినిమాస్. సో వీళ్ళది ఒక సినిమాస్ ఇండస్ట్రీ, అంటే సినిమాస్కి సంబంధించిన కంపెనీ అనమాట. ఓకేనా. సో మూవీకి సంబంధించిన కంపెనీ. ఇక్కడ ఈ మూవీకి సంబంధించిన వాటిలో ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ ఏమవుతుందో అడుగుతున్నారు అనమాట. ఈ కంపెనీకి ఇన్వెస్టింగ్ యాక్టివిటీ ఫస్ట్ చూడండి, క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ సేల్ ఆఫ్ టికెట్స్. సో చూడండి, మూవీస్ వాళ్ళకి టికెట్ సేల్స్ చేశారనుకోండి, ఇది ఏమవుతుంది? ఆపరేటింగ్ యాక్టివిటీ అవుతుంది అనమాట. అదేవిధంగా క్యాష్ ప్రొసీడ్స్ ఫ్రమ్ ఇష్యూ ఆఫ్ ఫారిన్ కరెన్సీ కన్వర్టబుల్ బాండ్స్. ఓకేనా. సో మీరు ఫారిన్ కరెన్సీ కన్వర్టబుల్ బాండ్స్ ఇష్యూ చేశారనుకోండి, ఇది ఏమవుతుంది? ఫైనాన్సింగ్ యాక్టివిటీ అవుతుంది. నెక్స్ట్, క్యాష్ ప్రొసీడ్స్ ఫ్రమ్ సేల్ ఆఫ్ ఈక్విటీ స్టేక్ హెల్డ్ ఇన్ ఏ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఏబీసీ ప్రైవేట్ లిమిటెడ్. ఇక్కడ చూడండి, పీక్యూఆర్ సినిమాస్కి ఏబీసీ ప్రైవేట్ లిమిటెడ్లో స్టేక్ ఉంది. వీళ్ళకి ఏబీసీ ప్రైవేట్ లిమిటెడ్లో స్టేక్ ఉంది. ఓకేనా. అంటే పీక్యూఆర్ వాళ్ళు ఏబీసీ లిమిటెడ్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, దాన్ని సేల్ చేస్తున్నారంట. దాన్ని ఏం చేస్తున్నారు? సేల్ చేస్తున్నారు. ఇక్కడ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కదా, కాబట్టి ఇది ఏం యాక్టివిటీ? ఇన్వెస్టింగ్ యాక్టివిటీ అవుతుంది. నెక్స్ట్, క్యాష్ పేమెంట్ మేడ్ టు అక్వైర్ ఓల్డ్ సినిమా హాల్ ఇన్ టైర్ 2 cities. ఓకేనా. సో టైర్ 2 cities-లో ఓల్డ్ సినిమా హాల్స్ని కొంటున్నారు. అంటే ఓల్డ్ సినిమా హాల్స్ మీద వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నట్టే కదా. అంటే వీళ్ళకి ఇది ఆపరేటింగ్ యాక్టివిటీ కాదు. ఎందుకు? వీళ్ళ పని ఏంటి? మూవీస్ తీయడము, అదేవిధంగా సేల్ చేయడం, ఆ మూవీ టికెట్స్ని సేల్ చేయడం. ఇది ఆపరేటింగ్ యాక్టివిటీ. థియేటర్స్ కొనడము వీళ్ళ ఆపరేటింగ్ యాక్టివిటీ కాదు కదా. కాబట్టి ఇది ఏమవుతుంది? ఇన్వెస్టింగ్ యాక్టివిటీ. ఓకేనా. సో ఓన్లీ 3 and 4 ఫాలోస్. ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏబీసీ లిమిటెడ్ హ్యాస్ డిక్లేర్ ఏ డివిడెండ్ ఆఫ్ 12 per share and face value of share is 10 rupees. Market value is 480 rupees. The dividend yield for ABC Limited is. సో డివిడెండ్ yield ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకేనా. సో చూడండి, డివిడెండ్ ఎంత డిక్లేర్ చేశారు? 12 per share. మార్కెట్ వాల్యూ ఎంత? 480 rupees. డివిడెండ్ yield కావాలి మీకు. ఓకేనా. Dividend yield is equal to dividend divided by market value into 100. So dividend per share ఎంత? 12. మార్కెట్ వాల్యూ ఎంత? 480 rupees into 100. ఓకేనా. సో 0 క్యాన్సిల్, 12 ones, 12 fours. ఓకేనా. 12 fours 48. సో 10/4 5/2 అంటే 2.5%. ఓకేనా. సో డివిడెండ్ ఈల్డ్కి ఫార్ములా ఇది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి.
ఏ ప్రోడక్ట్ ఈజ్ సోల్డ్ ఎట్ 75 పర్ యూనిట్ అండ్ వేరియబుల్ కాస్ట్ ఈజ్ 66 పర్ యూనిట్. ఓకేనా? సో ప్రోడక్ట్ ఎంతకి సేల్ చేస్తున్నారంట? సెల్లింగ్ ప్రైస్ ఎంత? 75 పర్ యూనిట్. వేరియబుల్ కాస్ట్ ఎంత? 66 పర్ యూనిట్. కరెంట్ సేల్స్ 10,000 యూనిట్స్. కరెంట్ సేల్స్ ఎంత? 10,000 యూనిట్స్. ఫిక్స్డ్ కాస్ట్ 1,26,000. సో ఏమడుగుతున్నాడు మిమ్మల్ని? బ్రేక్ ఈవెన్ సేల్స్ అడుగుతున్నాడు. ఓకేనా? సో ఇక్కడ చూడండి. సెల్లింగ్ ప్రైస్ 75, వేరియబుల్ కాస్ట్ 66. అప్పుడు కాంట్రిబ్యూషన్ ఏమవుతుంది? 9 అవుతుంది. ఓకేనా? సో పీవీ రేషియో చూడండి. పీవీ రేషియో ఏమవుతుంది? కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై సేల్స్ ఇంటూ 100 కదా. 9/75 ఇంటూ 100. 25 టేబుల్తో 3 times, 4 times, 3 ones, 3 threes. సో పీవీ రేషియో ఎంత? 12%. ఓకేనా? ఇప్పుడు ఏమడుగుతున్నాడు? బ్రేక్ ఈవెన్ సేల్స్ ఫార్ములా ఎంత? ఫార్ములా ఏంటి? 1 lakh ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై పీవీ రేషియో అంటే 1,26,000 డివైడెడ్ బై 12%. 1,26,000 డివైడెడ్ బై 12%. సో దీన్ని కానీ సాల్వ్ చేశారంటే మీకు ఆన్సర్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్ విల్ కాజ్ ఏ చేంజ్ ఇన్ నెట్ వర్కింగ్ క్యాపిటల్? సో నెట్ వర్కింగ్ క్యాపిటల్లో ఇచ్చిన వాటిలో ఏ ట్రాన్సాక్షన్ చేంజ్ని చూపిస్తుంది? ఓకేనా? ఫస్ట్ చూడండి, క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ కస్టమర్స్ దగ్గర నుంచి మీరు క్యాష్ రిసీవ్ చేసుకున్నారు. ఓకేనా? సెకండ్ చూడండి, క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ సేల్ ఆఫ్ ఓల్డ్ మిషనరీ. ఓకేనా? ఓల్డ్ మిషనరీ మీరు సేల్ చేసేసి క్యాష్ రిసీవ్ చేసుకున్నారు. థర్డ్ది పేమెంట్ టు సప్లయర్స్. ఫోర్త్ది పర్చేస్ మేడ్ ఆన్ క్రెడిట్. ఓకేనా? ఇక్కడ మీకు నెట్ వర్కింగ్ క్యాపిటల్లో చేంజ్ని చూపించేది ఏంటి? ఓకేనా? ఇక్కడ చూడండి, క్యాష్ రిసీట్స్ ఫ్రమ్ కస్టమర్స్ అన్నారు అనుకోండి. కస్టమర్స్ దగ్గర నుంచి డబ్బులు వచ్చాయి. ఓకేనా? కస్టమర్స్ దగ్గర నుంచి డబ్బులు వచ్చాయి. సో ఇదేం పెద్ద మీకు నెట్ వర్కింగ్ క్యాపిటల్లో చేంజ్ని అయితే చూపిది అనమాట. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ సేల్ ఆఫ్ ఓల్డ్ మెషినరీ. ఓకేనా? సో మీరు ఓల్డ్ మెషినరీని సేల్ చేసేసారు. ఓకేనా? ఓల్డ్ మెషినరీని సేల్ చేసేసారంటే మీ దగ్గరికి ఎక్సెస్ క్యాష్ వస్తుంది కదా, అంటే మీ క్యాష్ బ్యాలెన్స్ పెరుగుతుంది కదా. సో మీ క్యాష్ బ్యాలెన్స్ పెరిగినప్పుడు మీ వర్కింగ్ క్యాపిటల్ కూడా చేంజ్ అవుతుంది. ఇక్కడ క్యాష్ రిసీట్స్ ఫ్రమ్ కస్టమర్స్ అన్నారు అనుకోండి. ఇక్కడ ఏం జరుగుతుంది? మీ దగ్గర ఉండే స్టాక్ తగ్గిపోయి ఆ స్టాక్ కాస్త క్యాష్ రూపంలోకి వస్తుంది. ఇక్కడ సేల్ ఆఫ్ ఓల్డ్ మెషినరీ అనుకోండి, మిషనరీ వెళ్ళిపోతుంది. అసలు యాక్చువల్గా మిషనరీ అనేది ఏంటి? ఫిక్స్డ్ అసెట్. సో ఫిక్స్డ్ అసెట్ని డిస్పోజ్ చేసి మీకు క్యాష్ వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ పేమెంట్ టు సప్లయర్స్, క్రెడిట్ కార్డ్స్ తగ్గిపోతారు, క్యాష్ తగ్గిపోతుంది. పర్చేస్ మేడ్ ఆన్ క్రెడిట్. ఓకేనా? క్రెడిటార్స్ పెరుగుతారు, మీ దగ్గర స్టాక్ పెరుగుతుంది. కాబట్టి ఆప్షన్ ఏ, సి, డి ఏటి వల్ల కూడా మీ నెట్వర్కింగ్ క్యాపిటల్ అయితే చేంజ్ కాదు. ఓకేనా? ఓన్లీ ఆప్షన్ బి వల్ల మాత్రమే ఈ నెట్వర్కింగ్ క్యాపిటల్ అయితే చేంజ్ అవుతుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ లాంగ్ టర్మ్ ఫైనాన్స్ ఫంక్షన్? సో లాంగ్ టర్మ్ ఫినాన్స్ ఫంక్షన్ కాదండి. ఇన్వెస్ట్మెంట్ డెసిషన్. సో క్యాపిటల్ బడ్జెటింగ్ అనేది జనరల్గానే లాంగ్ టర్మ్. ఫినాన్సింగ్ డెసిషన్స్ లాంగ్ టర్మే. డివిడెండ్ డెసిషన్స్ లాంగ్ టర్మే. వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్ మాత్రం షార్ట్ టర్మ్ అనమాట. ఓకేనా? సో మీకు ఆల్రెడీ వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్ చెప్పినప్పుడు చెప్పాను కదా, షార్ట్ టర్మ్ ఫండ్స్ కోసం, షార్ట్ టర్మ్ ఫినాన్స్ కోసం డెసిషన్స్ అనేవి తీసుకుంటారనమాట వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్లో. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. XYZ paid a dividend of ₹15 per share in last year and dividend is expected to grow at constant rate of 10% every year. ఓకేనా? సో XYZ కంపెనీ ఏం చేసిందంటే 15 per share డివిడెండ్ని లాస్ట్ ఇయర్ పే చేసిందంట. ఎప్పుడు? లాస్ట్ ఇయర్ పే చేసిందంట. ఎవ్రీ ఇయర్ 10% గ్రోత్ రేట్ ఇస్తుందంట డివిడెండ్లో. అప్పుడు లాస్ట్ ఇయర్ 15 రూపీస్ పే చేసిందంటే ఈ ఇయర్ ఎంత పే చేసి ఉంటుంది? 16.5 పే చేసి ఉంటుంది కదా, అవునా కదా? 16.5 పే చేసి ఉంటుంది. సో 15 + 10% అంటే ఎంత? 16.5 ఈ ఇయర్ డివిడెండ్. ఓకేనా? సో కరెంట్ ఇయర్ డివిడెండ్. నెక్స్ట్ చూడండి, మార్కెట్ ప్రైస్ 825. మార్కెట్ ప్రైస్ ఎంత? 825. కాస్ట్ ఆఫ్ ఈక్విటీ కనుక్కోమంటున్నారు. సో ఇక్కడ చూడండి, మీ దగ్గర డివిడెండ్ ఉంది, కరెంట్ ఇయర్ డివిడెండ్ ఉంది, గ్రోత్ రేట్ ఉంది, అదేవిధంగా మార్కెట్ ప్రైస్ ఉంది. ఏం చేయాలి? డివిడెండ్ ప్లస్ గ్రోత్ రేట్ మోడల్లో మీరు ఫైండ్ అవుట్ చేయాలి. డివిడెండ్ ఎంత? 16.5 డివైడెడ్ బై మార్కెట్ షేర్ ఎంత? 825 ఇంటూ
సారీ ఇంటూ కాదు, ప్లస్ 10% అంటే ఎంతమ్మా 0.1. ఓకేనా 0.1 ఇంటూ 100. సో ఇది కానీ చేశారనుకోండి ఆన్సర్ ఏమొస్తుంది 12% వస్తుంది. నెక్స్ట్ చూడండి, ఏ కంపెనీ ఈస్ కన్సిడరింగ్ ఇన్వెస్టింగ్ ఇన్ ఏ 5 years ప్రాజెక్ట్ దట్ ఇనిషియల్ అవుట్లే ఈస్ 32 lakhs. ఓకేనా, సో క్యాష్ అవుట్ఫ్లో ఎంత, క్యాష్ అవుట్ఫ్లో ఎంత 32 lakhs. ఓకేనా, నెక్స్ట్ చూడండి, ఎస్టిమేటెడ్ పోస్ట్ ట్యాక్స్ ఇన్ఫ్లోస్ ఆర్ ఇయర్ 1 6 lakhs, ఇయర్ 2 11 lakhs, ఇయర్ 3 20 lakhs, ఇయర్ 4 22 lakhs, ఇయర్ 5 26 lakhs. ఫైండ్ పే బ్యాక్ పీరియడ్. సో పే బ్యాక్ పీరియడ్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇయర్ క్యాష్ ఇన్ఫ్లోస్ చూడండి. ఓకేనా, ఇయర్ 1 2 3 4 5 క్యాష్ ఇన్ఫ్లోస్ చూడండి. ఫస్ట్ ఇయర్లో 6 lakhs, సెకండ్ ఇయర్లో 11, థర్డ్ ఇయర్లో 20, ఫోర్త్ ఇయర్లో 22, ఫిఫ్త్ ఇయర్లో 26. ఇప్పుడు ఏం కావాలి మీకు, క్యూములేటివ్ క్యాష్ ఇన్ఫ్లోస్ కావాలి. ఇక్కడ చూడండి పేబ్యాక్ పీరియడ్ మాత్రమే అడిగాడు, డిస్కౌంటెడ్ పేబ్యాక్ పీరియడ్ అడగలేదు. సో క్యూములేటివ్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఇవ్వండి. డిస్కౌంటెడ్ పేబ్యాక్ పీరియడ్ అడగలేదు కాబట్టి మీరు డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా, సో క్యూములేటివ్ క్యాష్ ఫ్లోస్ చూడండి, ఇయర్ 1 6, ఇయర్ 2 17, ఇయర్ 3 37. ఓకేనా, సో ఇక్కడ చూడండి మీ ఇనిషియల్ క్యాష్ అవుట్ఫ్లోస్ ఎంత 32. ఓకేనా, సో మీరు క్యూములేటివ్ తీసుకునేటప్పుడు మీ క్యాష్ అవుట్ఫ్లోస్ కంటే కొంచెం ఎక్కువ వచ్చినా అక్కడ క్యూములేటివ్ ఆపేసుకోండి, అవసరం లేదు ఇక. ఓకేనా, ఇప్పుడు పేబ్యాక్ పీరియడ్ ఫార్ములా ఏంటి, సో పేబ్యాక్ పీరియడ్ ఫార్ములా ఏం చెప్పుకున్నాను, ఇయర్ ఏ ప్లస్ ఆర్ మైనస్ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్స్ మైనస్ క్యూములేటివ్ క్యాష్ ఫ్లో ఇన్ ఇయర్ ఏ హోల్ డివైడెడ్ బై క్యాష్ ఫ్లో ఇన్ ఇయర్ బి. ఓకేనా, ఇయర్ ఏ అంటే ఏంటో చూడండి ఒకసారి. ఇయర్ ఏ అంటే చూడండి, సో ఏ 2 years మధ్యలో మీ ఇన్వెస్ట్మెంట్ వచ్చి ఉంటుందో అందులో మొదటి సంవత్సరాన్ని ఇయర్ ఏ అంటారు, నెక్స్ట్ దాన్ని ఇయర్ బి అంటారు. ఓకేనా, సో చూడండి ఇయర్ ఏ వాల్యూ ఎంత ప్లస్ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత 32 lakhs కదా, మైనస్ క్యూములేటివ్ క్యాష్ ఫ్లోస్ ఇన్ ఇయర్ ఏ. ఇయర్ ఏలో క్యూములేటివ్ క్యాష్ ఫ్లో ఎంత ఉంది 17 ఉంది, డివైడెడ్ బై క్యాష్ ఫ్లోస్ ఇన్ ఇయర్ బి. ఇయర్ బిలో క్యాష్ ఫ్లోస్ ఎంత ఉన్నాయి 20 ఉన్నాయి. ఓకేనా, సో చూడండి 2 ప్లస్ 32 మైనస్ 17, సో 32 మైనస్ 17 ఎంత అవుతుంది 15 అవుతుంది. ఓకేనా, డివైడెడ్ బై 20. ఓకేనా, సో 5 టేబుల్తో 3s 4s 2 ప్లస్ 3/4. ఓకేనా, అంటే 2 years 3/4 అంటే ఎన్ని మంత్స్ వస్తుంది 9 months వస్తుంది. ఓకేనా, మీరు ఈజీగా గుర్తుపెట్టుకోండి. సో 12 months కదా ఇయర్కి, క్వార్టర్స్గా డివైడ్ చేస్తే 3 3 3 3 4 quarters వస్తాయన్నమాట. ఇందులో 4 quarters. ఓకేనా, బై ఇక్కడ చూడండి న్యూమరేటర్లో 3 ఉన్నాయి అంటే ఫస్ట్ క్వార్టర్, సెకండ్ క్వార్టర్, థర్డ్ క్వార్టర్, అంటే 3 + 3 + 3 9 months. ఓకేనా, టోటల్ 4 quartersలో 3 quarters తీసుకున్నట్టు అంటే మీకు 9 months. ఓకేనా, సో 3/4 అంటే ఇయర్లో చెప్పుకోవాలంటే ఎన్ని మంత్స్ వస్తుంది మీకు 9 months వస్తుంది అనమాట. ఓకేనా, సో పేబ్యాక్ పీరియడ్ ఎంత 2 years 9 months. ఓకేనా, సో మనము 2018లో జరిగిన డిఎల్ ఎగ్జామినేషన్లోని క్వశ్చన్స్ని అయితే ఇప్పటిదాకా డిస్కస్ చేసుకున్నాం అనమాట. సో ఇక్కడ కూడా నేను ఎక్కువగా రిపీటెడ్గా వస్తున్న క్వశ్చన్స్ని అండ్ కొంచెం కాంప్లికేటెడ్గా ఉండే క్వశ్చన్స్ని మనం తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అనమాట. ఓకేనా, సో సింపుల్గా అడిగిన క్వశ్చన్స్ని వీటన్నిటిని కూడా నేను స్కిప్ చేసేసాను. ఓకేనా, సో కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ అండ్ ఏ క్వశ్చన్స్ అయితే స్టూడెంట్స్ ఆన్సర్ పెట్టడంలో కొంచెం ఇబ్బంది ఫేస్ చేసుకుంటారో ఆ క్వశ్చన్స్ని మాత్రమే మనం ఇక్కడ తీసుకొని అయితే క్లాసెస్ అనేవి చెప్పడం జరుగుతుంది. ఓకేనా, సో ఈ క్లాస్ కానీ మీకు అర్థమైనట్లయితే మన వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.